శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఎప్పుడైతే దశరథ మహారాజు ఇచ్చిన మాట తప్పాడని విశ్వామిత్రుడు గ్రహించాడో ఆవేశంతో ఊగిపోతూ గర్జిస్తూ నీ కొడుకును నీ దగ్గరే ఉంచుకో అని ఆవేశంగా మాట్లాడుతూ కోపంతో తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో రఘువంశం యొక్క కులగురు అయినటువంటి శాంతమూర్తి, బ్రహ్మర్షి పదవిని పొందినటువంటి ఆ వశిష్ఠులు వారు లేచారు. విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి శాంతింపజేసి కూర్చోబెట్టి ఏకాంతంగా దశరథ మహారాజుతోటి విశ్వామిత్రుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అటువంటి విశ్వామిత్రుడి యొక్క చేతిలో మన శ్రీరామచంద్రుని పెట్టి పంపించినట్లయితే అతని తపశ్శక్తితోటి పొందినటువంటి దివ్యాస్త్రాలన్నీ మన శ్రీరామచంద్రుడికి ఇవ్వాలని యాగమనే నెపమెంచుకుని ఇక్కడికి వచ్చాడు. అంతేకాని కావాలంటే విశ్వామిత్రుడు ఈ రాక్షసుల్ని తన తపోశక్తి చేత భస్మం చేయలేక, కాకపోతే తన తపశ్శక్తినంతా మన రాముడికి ఇవ్వాలనే ఉద్దేశం చేత ఆయన ఇక్కడికి వచ్చాడు. రాముణ్ణి వాడితోటి పంపించటం వల్ల మన రాముడికి మరింత మేలు జరుగుతుంది, ధైర్యంగా పంపించు, సందేహించకు అని హితవు చెప్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. దశరథ రాజా జాగుసేయకుము కౌశుకు తోడ రాముని బంపుము. దశరథ రాజా జాగుసేయకుము కౌశుకు తోడ రాముని బంపుము. అస్త్రశస్త్ర మంత్రజ్ఞుడు సిద్ధుడు ధర్మరూపుడు విశ్వామిత్రుడు. అస్త్రశస్త్ర మంత్రజ్ఞుడు సిద్ధుడు ధర్మరూపుడు విశ్వామిత్రుడు. అంతటి వాడు తోడుండు వరకు తక్కువేమి మన రామచంద్రునకు. అంతటి వాడు తోడుండు వరకు తక్కువేమి మన రామచంద్రునకు అని బల్కెను వశిష్ఠ మహాముని. అని బల్కెను వశిష్ఠ మహాముని. దశరథుని గని సంకోచము వలదని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రఘువంశమున జనించిన వాడవు ముల్లోకముల పెరొందిన వాడవు. రఘువంశమున జనించిన వాడవు ముల్లోకముల పెరొందిన వాడవు. సకల ధర్మములు తెలిసిన వాడవు ఎన్నో వ్రతములు సలిపిన వాడవు. సకల ధర్మములు తెలిసిన వాడవు ఎన్నో వ్రతములు సలిపిన వాడవు. ధైర్యవంతుడవు శ్రీమంతుడవు కాబోకుము ఆడి తప్పిన వాడవు. ధైర్యవంతుడవు శ్రీమంతుడవు కాబోకుము ఆడి తప్పిన వాడవు అని బల్కెను వశిష్ఠ మహాముని. అని బల్కెను వశిష్ఠ మహాముని. దశరథుని గని స్వధర్మము జయమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రాముని జన
జనన విశేషములెరిగి వానికి తన శక్తులు వదలచి రాముని జనన విశేషములెరిగి వానికి తన శక్తులు వదలచి యాగరక్షయని నెపమెన్నుకొని రామచంద్రుని కోరెను గాని యాగరక్షయను నెపమెన్నుకొని రామచంద్రుని కోరెను గాని కౌశుకుండు అసురులందరిని క్షణములోన దహ్యోపలేకన కౌశుకుండు అసురులందరిని క్షణములోన దహ్యోపలేకన అని బల్కెను వశిష్ఠ మహాముని అని బల్కెను వశిష్ఠ మహాముని దశరథుని గని యదార్థమెరుగుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అమృతమును రక్షించు అగ్నివలే రాముని కౌశికుడు కాపాడునులే అమృతమును రక్షించు అగ్నివలే రాముని కౌశికుడు కాపాడునులే అస్త్రశస్త్రముల ఇతని సమానుడు నేటికి లేడు ఏనాటికి ఉండడు అస్త్రశస్త్రముల ఇతని సమానుడు నేటికి లేడు ఏనాటికి ఉండడు కావున రాముని గాధేయునితో పంపితీరుము ఆనందముతో కావున రాముని గాధేయునితో పంపితీరుము ఆనందముతో అని బల్కెను వశిష్ఠ మహాముని అని బల్కెను వశిష్ఠ మహాముని దశరథుని గని కర్తవ్యమిదేనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ